హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరు దేవదాస్ గారు రచించిన కీర్తనని ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు ఇంకొక కీర్తనని మనం ధ్యానించుకుందాం. యేసయ్యా మీకు అనేక వందనములు. ఈ కీర్తన మేము ధ్యానించుకుంటా మీరు మాకు సహాయం చేయండి. ఇందులో ఉన్న అర్థాన్ని మాకు తెలియచేయండి. మా హృదయం అనే పలక మీద రాసుకుంటకు మేము ఎప్పటికీ జ్ఞప్తి ఉంచుకున్నటకు, విశ్వాసం చూపించగలుగుటకు సహాయం చేయండి. మీరే మాకు తోడుగా ఉండండి. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనలకి ముంగమూరు దేవదాస్ గారు రచించిన కీర్తన రక్షక నా వందనాలు. ఈ కీర్తన మనం లాస్ట్ 2 వీడియోస్లో 18 చరణాలు పాడుకున్నాం. ఈ కీర్తన చాలా పెద్దదై ఉండగా నేను చిన్న చిన్న పోర్షన్స్గా ధ్యానిస్తున్నాను. ఇప్పుడు ఇంకొన్ని చరణాలు చూసుకుందాం. రక్షక నా వందనాలు. రాగం వచ్చేసి జంజాటి, తాళము తిశ్రచాపు. రక్షకుని చరిత్ర. రక్షకా నా వందనాలు, శ్రీ రక్షకా నా వందనాలు. దయ్యము పట్టిన వారి దయ్యమును దరిమినావు, దయ్యము పట్టిన వారి దయ్యమును దరిమినావు. రక్షకా నా వందనాలు, శ్రీ రక్షకా నా వందనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతం నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. అక్కడ సేనాదయ్యములు పెట్టిన ఒక వ్యక్తిని యేసయ్య స్వస్థపరిచారు. బ్రతుకు చాలించుకున్న మృతులను బ్రతికించినావు, బ్రతుకు చాలించుకున్న మృతులను బ్రతికించినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ఇంకా బ్రతుకు చాలు అనుకున్న వాళ్ళని కూడా నువ్వు తిరిగి బ్రతికించుకున్నావు. ఇంకా ప్రాణం విడిచిన వాళ్ళని కూడా తిరిగి నువ్వు లేవనెత్తావు. లూకాసు వార్త 7వ అధ్యాయము 15వ వచనము. లూకాసు వార్త 7వ అధ్యాయం 15వ వచనం. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడు. ఒక చిన్న బాబు చనిపోయి ఉంటాడు. పాడి మీద అందరూ ఆ బాబుని తీసుకెళ్తూ ఉంటారు. ఆ పాడిని ముట్టి దేవుడు ఆ బాబుని తిరిగి లేవనెత్తుతారు. పాపులు సుంకరులు ఉన్న పంక్తిలో భుజించినావు, పాపులు సుంకరులు ఉన్న పంక్తిలో భుజించినావు. రక్షకానా వందనాలు. యేసయ్యకి వీళ్ళు వాళ్ళు అని డిఫరెన్సెస్ ఏం లేదు. పాపులు సుంకర్లు అందరూ కలిపి ఉన్న గుంపులో, పంక్తి అంటే గ్యాదరింగ్ కదా, ఆ గ్యాదరింగ్లో నువ్వు కూర్చుని వాళ్ళతో పాటు ఫుడ్ షేర్ చేసుకున్నావు, ఫుడ్ తిన్నావు. అంటే వాళ్ళ పాపాన్ని యేసయ్య షేర్ చేసుకున్నారని కాదు, వాళ్ళు ఎలాంటి వారైనా అందరికీ ఒక అవకాశం ఇవ్వాలనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 2వ వచనం. పరిసయ్యులను శాస్త్రులను ఇది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. మరల నీవు రాక ముందు గురుతులుండునన్నావు, మరల నీవు రాక ముందు గురుతులుండునన్నావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. యేసయ్య మరలా భూమికి రాకముందు చాలా గుర్తులు జరుగుతాయి, చాలా విషయాలు జరుగుతాయని యేసయ్య మనకి సెలవిచ్చారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొత్తం మనం చదువుకుంటే యేసయ్య అక్కడ చాలా విషయాలు చెప్పారన్నమాట. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తాయి. ఇవన్నీ కేవలం వేదనకి స్టార్టింగ్ మాత్రమే. జనులు మిమ్మల్ని చాలా శ్రమలు పెడతారు, చంపుతారు. నా నామం నిమిత్తం చాలామంది చేత మీరు ద్వేషింపబడతారు, ఒకరినొకరు అప్పగించుకుంటారు, ద్వేషించుకుంటారు, అబద్ధ ప్రవక్తలు లేస్తారు. ఇలా చాలా సైన్స్ జరుగుతాయి అన్నమాట. మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం మొత్తం చదువుకుంటే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. చంపుచున్న శత్రువులను చంపక క్షమించినావు, చంపుచున్న శత్రువులను చంపక క్షమించినావు. రక్షకానా వందనాలు,
శ్రీరక్షకానా వందనాలు. ఏసైని ఎవరైతే చంపడానికి సిలువ ఎక్కించారో, మనకు ఎవరైనా హామ్ చేస్తే ఒక ఆపోజిట్గా ఒక వర్డ్ చెప్పిన వాళ్ళు మనకు ఎనిమిస్ అయిపోతారు కదా. అలాంటిది ఏసైని చంపడానికి ఏసైని ఎన్నో మాటలు అన్నారు, చాలా హేట్ చేశారు, చాలా ట్రబుల్ చేశారు వాళ్ళు. ఇంకా ఏసై జీవించినంతకాలం ఆయనను పీడిస్తూనే ఉన్నారనమాట. ఆఖరికి చంపేదాకా కూడా తీసుకెళ్లారు. కానీ ఆయన వాళ్ళను కూడా తిరిగి చంపకుండా క్షమించేశారు. లూకాసు వార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక క్షమించండి అని చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేశారు. రాక వెనుక అధికమైన శ్రమలు వచ్చునన్నావు, రాక వెనుక అధికమైన శ్రమలు వచ్చునన్నావు. రక్షకానా వందనాలు, శ్రీరక్షకానా వందనాలు. దేవుడు రాకముందు చాలా శ్రమలు వస్తాయని చెప్పి దేవుడు వాక్యంలో సెలవిచ్చారు. మత్తయి సువార్త 24:21 లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇంకెప్పుడునూ కలగబోదు. అంత గొప్ప శ్రమలు వస్తాయంట. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆదాము హవ్వ మొదలుకొని చూసుకుంటే నోవహు టైంలో వచ్చిన జలప్రలయం కన్నా గొప్ప శ్రమ అంట. ఇశ్రాయేలీయులు బబులోను చేత చెరగా తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళకు వచ్చిన శ్రమ కంటే అధికమైన శ్రమ అంట. ఇంకా చెప్పలేము, అంత గొప్ప శ్రమ వస్తుందంట. అలాంటి శ్రమ ఎప్పుడూ విని ఉండలేదు. అంత గొప్ప శ్రమ మన దగ్గరికి రాబోతుంది. మాటలో ఇంత సులువుగా చెప్పుకుంటున్నాను, కానీ అది వచ్చినప్పుడు మనం ఎంత వణికిపోతాము, ఎంత భయపడిపోతాము. అప్పుడే కదా మనం తేలిపోతాము. మన విశ్వాసం, మన జీవితం ఎలా ఉంది అనేది మనకు అప్పుడు తెలిసిపోతుంది. క్రూరులు చంపంగనా కొరకు మరణమొందినావు, క్రూరులు చంపంగనా కొరకు మరణమొందినావు. రక్షకానా వందనాలు, శ్రీరక్షకానా వందనాలు. క్రూరులను చంపుతుంటే నా కోసం నువ్వు సైలెంట్గా మరణాన్ని యాక్సెప్ట్ చేసేసావు, అందుకు నిమిత్తం నీకు వందనాలు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:10. మనము మేలుకొని ఉన్నను నిద్రపోచున్నను తనతో కూడా జీవించినతం ఆయన మన కొరకు మృతి నొందిన. మనం పడుకున్నా, లేచినా, తిన్నా, కూర్చున్నా, ఏం చేసినా ఆయన ఏం చేశారంటే తనతో కూడా మనం ఆయనతో కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆయన మన కొరకు చనిపోయారు, మృతి నొందారు. పాపములు పరిహరించు ప్రాణరక్తమిచ్చినావు, పాపములు పరిహరించు ప్రాణరక్తమిచ్చినావు. రక్షకానా వందనాలు, శ్రీరక్షకానా వందనాలు. పాపములను పరిహరించాలనే ఉద్దేశంతో నీ ప్రాణాన్ని, నీ రక్తాన్ని మా కోసం సాక్రిఫైస్ చేసేసావు, దారగా ఇచ్చేసావు, దానంగా ఇచ్చేసావు. అందుకు నీకు మా వందనాలు. యోహాను సువార్త 19:34. సైనికులు ఒకటి ఈటెతో ఈయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యం చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు. రక్షకానా వందనాలు, శ్రీరక్షకానా వందనాలు. నా పాప భారం అంతటినీ మోసి నా బరువు దించి వేశావు. నా బరువు అంతటినీ నువ్వు నీ వీపు మీద వేసేసుకున్నావు. నాకు సులువు చేసావు, తేలిక చేసావు, నాకు బరువే లేకుండా చేసావు. అందుకు నీకు వందనాలు. యెషయా గ్రంథం 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసయ్య కలిగిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. రక్షకానా వందనాలు, శ్రీరక్షకానా వందనాలు.
యేసయ్య మీకు అనేక వందనములు. ఈ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడిన విధంకే నీకు అనేక వందనములు. ఇది ఎవరు చెవిని పడాలని మీరు ఆశపడుతున్నారో అది వారు వినులాగా సహాయం చేయమని కోరుకుంటూ నాకు చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్.